ప్రియమైన పరిశుద్ధుడమైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడవైన ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువు నామమును బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదముల చెంతకు వస్తున్నాం. మా తండ్రి, చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కృప దయచేయి. సకాలమును తీసుకొచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. సమయోచిత సాయాన్ని మీరు మాకు అనుగ్రహించు. నన్ను జ్ఞాపకం చేసుకొని మీ చిలువ చాటును మరుగుపరిచి కాలు చేసి మీరే వాడుకోవాల్సిందిగా కోరుచు. యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనలు 47:7 వచనం. దేవుడు భూమి ఆకాశ సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యముగా కీర్తన పాడుడి. ఏం చేయాలా? రమ్యముగా కీర్తన పాడుడి. మనం ఎందుకు ప్రభువును స్తుతించాలి? కీర్తనలు 149 మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకున్న సమాజంలో ఆయనకు స్తోత్ర గీతం పాడుడి. యెహోవాకు క్రొత్త కీర్తన ఏం చేయాలా? 149 మొదటి వచనం. యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకున్న సమాజంలో ఆయనను స్తోత్ర గీతము చేయుడు. అంటే ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనము యెహోవాను స్తుతించాలి. ప్రభువును ఎందుకు స్తుతించాలి అని మన ప్రశ్న. ప్రభు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆ ప్రభువును మనం స్తుతించాలి. ఆయన మన ప్రభువు కనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయనే సర్వాధికారి. మన ప్రియ ప్రభు సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సర్వసృష్టికి ఆది సంభూతుడు, సర్వసృష్టికి ముందుగా ఉన్నవాడు. ఆయన సర్వసృష్టికర్త అని మనం చెప్తూ ఉన్నాం. ఆయన అన్నిటికంటే మహోన్నతుడు. మన ప్రియ ప్రభు ఎలాంటి వాడు? అన్నిటికంటే మహోన్నతుడు. యెహోవా గొప్పవాడు. ఆయన అత్యంత స్తుతికి యోగ్యుడు. ఆయన ఎలాంటి వాడు? అత్యంత స్తుతికి యోగ్యుడు. కీర్తనలు 48:31 చదవండి. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును, ఆయన గొప్పవాడును, బహు కీర్తనీయుడై ఉన్నాడు. కీర్తనీయుడై ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు? బహు కీర్తనీయ ఉన్నాడు. 96వ కీర్తన 4వ వచనం చదవండి. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం పొందదగినవాడు. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. ఇవన్నీ ఎందుకు చూస్తున్నాము? ఆయన ప్రభువుని ఎందుకు స్తుతించాలి? ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం ఆ ప్రభువును స్తుతించాలా. ఆ ప్రభు ఏమై ఉన్నాడు? ఆయన మన ప్రభువు కనుక, మన సృష్టికర్త కనుక, మరి ఆయన సర్వాధికారి కనుక, సర్వశక్తుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు కనుక,
సర్వంతర్యామి సర్వవ్యాపి కనుక ఆయన మనం ఏం చేయాలా? ఆ ప్రభును స్తుతించాలి. రెండవది, స్తుతి దేవుని మయమపరుస్తుంది. స్తుతి ఏం చేస్తుంది? దేవుని మహిమపరుస్తూ ఉన్నది. కీర్తనలు 50 అధ్యాయము 3వ వచనం చదవండి. మన దేవుడు వేంచేయుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు. ఆయన మౌనముగా నుండడు. ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది. స్తుతి దేవుని మయపరుస్తుంది అనడానికి కృతజ్ఞత అర్పించేవాడు నాకు మయం కలిగిస్తాడు అని, ఆయన మయపరచవాడని మనం చూస్తున్నాం. దాన్ని బట్టి ఆ ప్రభువుని ఎంత స్తుతినా మన నోరు చాలనే చాలదు. మూడవది, దేవుడు మనలను ఆజ్ఞాపిస్తున్నాడు గనక ఏమని? ప్రభును స్తుతించుడి అని ఆ ప్రియ ప్రభు మనల్ని స్తుతిస్తూ ఉన్నాడు, తెలియచేస్తున్నాడు. 147వ కీర్తన 1వ వచనం, యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి. మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. ఏం చేయాలో? మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదము. అది మనోహరము, స్తోత్రము చేయట ఏంటిది? ఒప్పిదము. కనుక మన జీవితంలో ప్రభువును ఎందుకు స్తుతించాలా? స్తుతి దేవుని మయపరుస్తూ ఉన్నది. మూడవది, దేవుడు మనను ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఏమని? యెహోవాను స్తుతించుడి అని ఆ ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ నుండి 150 కీర్తన వరకు ప్రతి మొదటి వచనంలో యెహోవాను స్తుతించుడి అని ఉంటారు. యెహోవాను స్తుతించుడి అని 48 మొదటి వచనము, 49 మొదటి వచనము, 50 మొదటి వచనం కూడా ఏమంటాడు? యెహోవాను స్తుతించుడి అంటాడు. కనుక మన ప్రియ ప్రభువును ఏం చేయాలో? మనము స్తుతించాలి, మనము ఆరాధించాలి. నాలుగవది, ఆయన చేసిన ఉపకారములన్నిటి నిమిత్తమై, ఆయన చేసిన మేళ్ళన్నిటి నిమిత్తమై ఏం చేయాలి? మనం ఆయనను స్తుతించాలి. 103వ కీర్తన 2వ వచనం మరొకసారి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఏం చేయాలా? ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకడు. మనకు బాగా తెలుసు, అన్నిటికంటే ముఖ్యంగా పాపులం, అపవిత్రులం, జన్మకర్మ పాపములతో లోకంలో కొనసాగుతున్న వారం, నిత్య శిక్షకు పాత్రం, తండ్రి అనడానికి యోగ్యం కాదు, అరికాలు మొదలుకొని నడి ఎత్తు వరకు స్వస్థత కొంచెమైనా లేని వారం, జిగటగల దొంగ ఊపి లాంటి పాపములో ఉన్న మనలను రక్తం వలె, కెంపు వలె ఎర్రని మన పాపములను బట్టి ఆ మహాదేవుడు మనల్ని శిక్షించలేదు, కానీ మనల్ని ప్రేమించి, సర్వ మానవాళిని ప్రేమించి ఆత్మస్వరూపైన ఆ మహాదేవుడు శరీరధారిగా, రక్షకుడుగా యేసు నామమున భూలోకంలో జన్మించాడు. ఆ మహాదేవుడు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యము ఎలాంటిది? నమ్మదగినది. కనుక పాపులమై ఉండగానే మనల్ని ప్రేమించి, సర్వ మానవాళి పాపముల కొరకు ఏ పాపం లేని, ఏ దోషం లేని, నిష్కలంకుడు, నిందారేతు, నిష్కపటి అయిన ఆ ప్రియ ప్రభు మన కొరకై శిలువపై రక్తమంతా కార్చి మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచాడు. ఎందరైతే నమ్మి ఆ ప్రియ ప్రభు సర్వలోక సృష్టికర్త, సర్వంతర్యామి, సర్వవ్యాపి, సర్వసృష్టికి ముందుగా ఉన్నవాడు గనుక ఆ ప్రభువును ఎల్లప్పుడూ మనము స్తుతించాలి.
ఆ ప్రభుని ఎల్లప్పుడూ ఆరాధించాలి. అందుకే ఆ మహాదేవుని ఎల్లప్పుడూ స్తుతించాలి. ప్రభు కనుక మన సృష్టికర్త కనుక ఆయన మన పాపముల కొరకు క్రయధనం చెల్లించి విలువైన రక్తంతో మనకు కొన్నాడు కనుక ఆయన ఎంత స్తుతించిన మన నోరు చాలదు. ఆయన చేసిన ఉపకారములన్నింటిలో ఏది ముఖ్యము? పాపిని పరిశుద్ధుడిగా మార్చాడు కనుక. ఏ మానవుడు పాపిని పరిశుద్ధుడిగా మార్చలేడు. వాస్తవమేనా? మన తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవరైనా మార్చగలుగుతారా? ఎవ్వరూ మార్చలేరు. అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కనుక జీవిత కాలమంతా స్తుతించిన మన నోరు చాలదు. ఎందుకనగా మరణంలో నుంచి జీవంలోనికి నడిపించాడు. పాపులంగా ఉంటే నిత్య శిక్షకు పాత్రము, నరకానికి యోగ్యంగా ఉండేవాళ్ళం. ఆ నరక శిక్షను తప్పించి నిత్య జీవానికి వారసుగా చేసినాడు కనుక అలాంటి దేవుని జీవిత కాలం అంతా స్తుతించిన మన నోరు చాలదు. అందుకే ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. 107వ కీర్తన 21వ వచనం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. దేని కొరకు స్తుతించాలో? నరులకు ఆయన చేసిన మేలను బట్టి. ఏంటి ఆ మేలు? ఆయన పాపిని పరిశుద్ధుడిగా మార్చాడు, నిత్య జీవానికి వారసుగా చేశాడు, మరణంలోంచి జీవనకు నడిపించాడు కనుక ఆ ప్రభువును మనము స్తుతించాలి. యెహోవాను అనుగ్రహించిన మేలను బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. 6వది, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన స్తుతించాలి. ఎందుకు స్తుతించాలా? ఆయన పరాక్రమ కార్యములను బట్టి. 150వ కీర్తన 1-2 వచనాలు చదవండి. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయన స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. కనుక ఆ ప్రభును ఎంత స్తుతించిన మన నోరు చాలదు. 7, ఆ ప్రభువే స్తుతించడము మంచిది అంటాడు. 147వ కీర్తన మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఉప్పిదము. కనుక యెహోవాను స్తుతించుట మంచిది. 92వ కీర్తనలు 92 మొదటి వచనం చదవండి. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండలముతో గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించడం మంచిది. 10 తంతుల సితారాతోను, తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనం గల. మనం ఎట్లు పడతాం? గంభీర ధ్వని అంటే లేచి కప్పులు ఎగిరిపోతాయా? కొందరు సంతోషాన్ని వెలుగుచ్చుతూ ఉంటారు. వారు గంభీర ధ్వనుల ద్వారా వాయిద్యములతో వాయిస్తూ ఆ ప్రభును స్తుతిస్తూ ఉంటారు. ఎంత సంతోషముగా ఆ ప్రభును స్తుతిస్తూ ఉంటారు. కనుక ఆయన ఒక్కడు మాత్రమే స్తోత్రార్హుడు, స్తుతులకు పాత్రుడు, ఆరాధనలకు యోగ్యుడు. 2వ సమూయేలు గ్రంథము 2వ సమూయేలు 22వ అధ్యాయము 4వ వచనం చదవండి. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించను. ఏం చేసినాడు?
నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించను. 7వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు నా మొరపెట్టితిని. శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన నా చేసి దేవుని ప్రార్థన చేసి, ఆయన తన ఆలయంలో ఆలకించి ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించి నా ప్రార్థన అంగీకరించను. నా మొర ఆయన చెవులలో చొచ్చెను. నా మొర ఆయన చెవుల్లో ఏమైంది? చెవుల్లో చొచ్చెను. మన ప్రార్థన ఎక్కడ వెళ్తుంది? మనం చేసే ప్రార్థన ఎక్కడ? దావీదు యొక్క ప్రార్థన మనం చూస్తాం. భూమి కంపించను. అవునా? వాస్తవేనా? చూడండి, మనకు తెలిసిన భాగమే 18వ కీర్తన. కీర్తనలు 18వ కీర్తన 6 నుంచి చదవండి. నా శ్రమలో నేను యెహోవాకు నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను నా అంగీకరించి ప్రార్థన అంగీకరించను. నా మొర ఆయన సన్నిధిని నా చేరి మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు చొచ్చెను. ఆయన చెవుల్లో చొచ్చెను. అప్పుడు భూమి కంపించి అప్పుడు అదిరెను. ఏం చేసిందట? మనం చేస్తే గడగడ వణుకుతుంది భూమి. అవునా? మనుషులు వణకపోతే వణుకుద్దా? చూడండి ఎట్లా ఉంది. నా మొర ఆయన సన్నిధికి చేరిన భూమి కంపించెను, అదిరెను. పర్వతముల పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించి ఆయన కోపింపగా అవి అవి కంపించెను. ఆయన ఆయన నాసికారంధ్రం నుండి పొగ పుట్టెను. పొగ పుట్టెను. ఆయన నోటి నుండి ఆయన అగ్ని నోటి వచ్చి నుండి దహించెను. అగ్ని వచ్చి దహించెను. నిప్పు కనుమలు రాళ్ళు పెట్టెను. మేఘములు వంచి ఆయన వచ్చెను. ఎందుకు చెప్పండి? దావీదు ఆయన చేసిన ప్రార్థన బట్టి భూమి కంపించెను. ఆ మహాదేవుడు మన భక్తి, మన విశ్వాసము, మన కదలికలు, మన తలంపులు, మన ఊళ్ళో ఎట్లుండాలా? దావీదు లాంటి లక్షణాలకు మనం కలిగి ఉండాలి. అలాంటి పవిత్రమైన, పరిశుద్ధమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన ఆ గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము కలగబడిన మనము అలాంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. అందుకే ఆ ప్రభువుని ఎంత స్తుతించినా మన నోరు చాలదు. కనుక చూడండి, కీర్తనలు 18:3. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. చూడండి, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించును. ఆయన సైన్యాన్ని బట్టి, గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయించిన వాడు కాదు. యెహోవాయే నా బలం. అవునా? యెహోవా నా పక్షము పోరాడేవాడు. చూడండి, మీకు ఇదివరకు చెప్పినాను, ఇజ్రాయెల్ కంట్రీ ప్రపంచమంతట్లోకి వెళ్ళి చూస్తే మన రాష్ట్రమంతా ఉంటుంది. ఎంత? మన రాష్ట్రమంతా ఉంటుంది. అంత చిన్నది. అంత చిన్న దేశమైనప్పటికీ కూడా ప్రపంచాన్ని కదిలించగలుగుతుంది ఈ దినాల్లో. యూదులు, వారికి ఆ పరలోక జ్ఞానం దేవుడిచ్చాడు. అందరినీ మరి ఎంత నేర్పరితనం కలిగిన యుద్ధ శూరుడైనప్పటికీ సరే, ఆ దినాల్లో మనుషులు గుర్రాలపై వెళ్ళి యుద్ధాలు చేసేవారు. ఈ దినాల్లో బాంబులు. అవునా? బాంబులతో ఒక్కొక్కటి చూస్తే ఎంత భయంకరం అంటే, ఆకాశంలో మరి వందల బాంబులు ఇరుస్తుంటే కూడా వీరు ఆ బాంబులు ఆకాశంలో కింద పడకుండా అక్కడనే చెదరగొట్టేస్తున్నారు. వాటి పేర్లు ఉన్నాయి, కానీ మరొకసారి చెప్తాను. ఒక్కొక్కటి అంత శక్తివంతమైన బాంబులు ఎవరిలో ఉన్నాయి? ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాయి. వారిలో ప్రతి ఒక్కరు, ఆడవారు కానీ మగవారు కానీ, 18 సంవత్సరాలు ప్రాయం అయిపోగానే
ఏం చేయాలా? గన్ చేత పట్టుకోవాలా, సైనికులకు పోరాడాలి, ఆడ మొగ భేదం లేకుండా. ఎందుకంటే వారి సైన్యం కొద్దిగా ఉంది కనుక ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నారు? సిద్ధం చేస్తూ ఉన్నారు. కనుక ఆ మహాదేవుడు మన పక్షము ఏం చేస్తాడు? తన ప్రజల పక్షముగా యుద్ధం చేస్తాడు, సంపూర్ణ విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కనుక అలాంటి ప్రభువును మనం ఏం చేయాలి? యెహోవాను స్తుతించడం మంచిది. ఆయన స్తుతి ఆరాధనలకు యోగ్యుడైనటువంటి వాడు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వంతర్యామి, సర్వవ్యాపి. కనుక సర్వాధికారి, ఇంకా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. కనుక ఆ ప్రభువును స్తుతించాలి. ఈ మాటలు ఆధారం చేసుకొని ఆ ప్రభువును మనం ఆరాధన చేస్తాం.